హలో బోత్ ఆఫ్ యూ, హౌ యూ? హాయ్ Hi. హాయ్ గుడ్. Hey. ఫీలింగ్ ప్రెజర్ ఏమైనా ఉందా? ప్రెషరు ప్లెజర్ ఆఫ్ ప్రెషర్ బా కదా. మా వసంత్ నుంచే నేర్చుకున్నానండి ఇలాంటి ప్రాసలన్నీ. బట్ హ్యాపీ, ఎందుకంటే మన వాళ్ళని కూర్చున్నప్పుడు రైటింగ్ కూడా అన్నారు. సో Right. మాట్లాడడానికి ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ. అంతేనండి, మాట్లాడించడమే కాదు మాట్లాడాలి. యా. థ్యాంక్ సో మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మెన్షన్ చేస్తున్నారు, ఇట్స్ లైక్ భాష టెంప్లెట్ అండ్ ఇందిరా టెంప్లెట్ లాగా ఉంటుంది. ఇందులో ఎక్కడి నుంచి వచ్చానండి నేను? ఇందిరా ఇన్ సెన్స్ ఆయన కూడా పాస్ట్ ఉంటుంది కదా, పాస్ట్ ఎనీ ఫిల్మ్ వేర్ ద హీరో హ్యాస్ అ పాస్ట్ యూ కెన్ కంపేర్. సో ఇది ఫీమేల్ వెర్షన్ అని చెప్పారు కదా. ఫీమేల్ వర్షన్ అంటే నేను అన్నాను ఈ కథలో కూడా ప్రొటాగనిస్ట్ కు ఒక పాస్ట్ ఉంది. దట్ ఈస్ ద కంపారిజన్ ఐ మేడ్. బట్ నాకు బాగా నచ్చిన పాయింట్ మీరు చెప్పింది ఏంటంటే, కిల్ బిల్ వెర్షన్ కలిసుందారాలో వస్తే ఈ ఫిల్మ్ అని చెప్పారు మీరు. సో నేను కలిసి ఉందాం రా, వసంత్ ఏమో కిల్ బిల్. అవును. బట్ జోక్స్ అపార్ట్, ఐ ఆస్క్ యూ వన్ థింగ్ మ్యామ్. వెన్ ఇట్ కంపేర్స్ అలా మొదలైంది కానివ్వండి, ఆర్ ఎల్స్ ఓ బేబీ కానివ్వండి, మీ రైటింగ్లో క్యారెక్టర్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చి స్టోరీ వస్తుంది, కానీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్ల ఏమి ఉండవు స్టోరీ ముందుకు వెళ్ళేది. అది మీరు కాన్షియస్ డెసిషనా, క్యారెక్టర్ ఆర్క్స్లో, ఆర్ ఎల్స్ ప్లాట్ మెకానిక్స్ అలా ఉంటుందా? కాన్సెప్ట్ డిసిషన్ ఏం కాదండి, బడ్జెట్ డిసిషన్. అవునా? అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అయినాయి అనుకోండి, ఫైట్లు పెట్టాలి, పెద్దవి పెరుగుతాయి ఇంకా. సో మీకు బడ్జెట్లు ఉండాలి. అవన్నీ మీకు తక్కువ బడ్జెట్లో తీసిన సినిమాలు కదా. ఓకే ఓకే. అంతే, ఇంకా అంతకన్నా ఏం లేదు. సో వసంత్ అడగండి. నా వసంత్ నెక్స్ట్ కూడా క్వశ్చన్ కూడా అయిపోయింది. వసంత్ కూడా చిన్న క్యూట్ సినిమాలు రాశాడు, తర్వాత ఇది రాశాడు. దానికి దీనికి చెప్పవే వ్యత్యాసం ఏంటి? అంతే అనుకుంటా నాకు తెలిసి. అంటే ఏదైనా చిన్నగా అయినా రాయొచ్చు, పెద్దగా అయినా రాయొచ్చు. ఇద్దరు గొడవ పడుతున్నది ఒక చిన్న ఇంట్లో తీయచ్చు, లేదా మంచి పెద్ద బ్రిడ్జ్లో ఏదైనా పెద్ద ఇటో బిల్డింగ్ కూలిపోతూ సింబాలిక్గా కూడా తీయచ్చు. మనకున్న బడ్జెట్లో మనం ఇంకా మెల్లగా అక్కడికి వెళ్ళలేదు కదా. సో ఉన్న దాంట్లోనే నీట్గా రాస్తూ ఉంటాం అనమాట. లైక్ నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇచ్చేసారు మీరు ఇద్దరు. వసంత్ టాలెంట్ చూడండి అసలు, కొంచెం ఒక 2 అడుగులు ముందు ఉంటారు. ఓకే. అంత ఉందా? ఉంది భయ్, అరే టూ మచ్ చేస్తా. సో అంటే అదే మీ ఫిల్మ్స్లో విలన్స్ ఎక్కువ కనిపించరు, అదే అంటున్నాను. క్యారెక్టర్స్ మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్స్ వల్లే ఎక్కువగా ముందుకు డ్రివెన్ అవుతున్నాయి. నేను చాలా మంచి మనిషినండి, నాకు ఎప్పుడు మంచి థాట్స్ వస్తాయి. సో ఇప్పుడు ఇందులో విలన్ కావాల్సినప్పుడు ఒక లోపల ఒక విలనిజం ఉన్న వ్యక్తిని వెతికాము. దట్ ఈస్ బయట నుంచి చూస్తే ఇప్పుడు సమంతకి ఎట్లయితే 2 షేడ్స్ ఉంటాయి, వసంత్ లో కూడా ఇది బయట షేడ్. లోపల రైటర్ లోపల ఇంకొక షేడ్ ఉంటుంది వసంత్. నా ఏ యాంగిల్లో నాకు అనిపిస్తున్నా నాకు అర్థం కాదు. నో బట్ ఐ మీన్ కథ డిమాండ్ ని బట్టి ఐ థింక్ మనలో మీరు చెప్పారు. యాక్చువల్గా నాకు ఫస్ట్ బ్రీఫ్ ఇచ్చినప్పుడు మీలో ఉన్న ఒక క్రూరత్వాన్ని బయటికి తీసి మరీ రాయి విలనిజం మంచిగా వాడికి హ్యూమన్ సైడ్ ఉంటుంది, అదంతా మనం వీ ట్రై టు హ్యూమనైజ్ ఎవ్రీబడి కదా. సో సమ్ టైమ్స్ అది అవసరం ఉండకపోవచ్చు. కొందరు విలన్స్ దెర్ ఆర్ బ్యాడ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ అల్టిమేట్గా. సో నీలో ఉన్న ఎక్కడో ఉన్నది అది బయటకు తీసి అప్పుడు రాయి అప్పుడు అని చెప్పారు. అప్పుడు యా ఇది చేశాను అనమాట నేను. యా తీసుకున్నాను. కానీ మీరు కనిపిస్తే ఒకటి అడుగుదాం అనుకున్నాను మ్యామ్. యాక్చువల్లీ అలా మొదలైంది, ఇట్స్ వే బ్యాక్ 15 years అనుకోండి. ఫస్ట్ టైం నేను మూవీ చూసినప్పుడు హెయిర్ ఫాల్ గురించి ఆ సీన్ ఉంటుంది. అసలు అంటే నాకు కొంచెం 15 years బ్యాక్ కదా, ఏంటి సీన్ ఎందుకని అనిపించింది, బట్ ఇట్స్ రియలిస్టిక్గా అనిపించింది ఇప్పుడు చూస్తే. జోక్ ఏంటంటే ఆ టైంకి ఆ కథ జరుగుతున్నప్పుడు నాని అండ్ మై బ్రదర్ బోత్ వర్ డిస్కసింగ్ హెయిర్ ఫాల్ అట్ డిఫరెంట్ పాయింట్స్ విత్ మీ. ఓకే. సో మా తమ్ముడు కూడా ఈ వాజ్ ఫీలింగ్, ఈ వాజ్ గోయింగ్ త్రూ హెయిర్ లాస్. నాని కూడా ఏంటి జుత్తు పలచబడిందా, ఏంటి అందరు అబ్బాయిలు ఇదే మాట్లాడుకుంటున్నారా అనేది థాట్ వచ్చింది. సో ఐ పుట్ ఇట్. యా బట్ ప్లీజ్ నా రిక్వెస్ట్ ఏంటంటే, కొంచెం ఓ బేబీని అండ్ అలానే అలా మొదలైంది స్క్రీన్ ప్లే ఒకసారి రిలీజ్ చేస్తే కొంచెం. సినిమానే రిలీజ్ చేశాక మళ్ళీ స్క్రీన్ నో స్క్రీన్ ప్లే ఇస్ డిఫరెంట్ కదా. చాలా మందికి ప్లీజ్ రైట్ ఇట్ అండ్ రిలీజ్ ఇట్. ఐ డోంట్ హ్యావ్ ఇట్. సో ఓ బేబీది యా వీ హ్యాడ్ అ బౌన్స్, ఇంకా సెన్సార్ స్క్రిప్టే పెట్టాలి బయటికి నేను. అంటే అలా మొదలైంది వాజ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్ ఆన్ ద సెట్, లైక్ లాట్ ఆఫ్ చేంజెస్ వర్ హ్యాపెనింగ్ ఆన్ ద స్పాట్. సో ఇట్ వాజ్ అ కాన్స్టెంట్లీ ఇవాల్వింగ్ స్క్రీన్ ప్లే ఓవర్ టైమ్. సో ఐ డోంట్ హ్యావ్ ఇట్ టైప్డ్ అవుట్ లైక్ దట్. ఫస్ట్ అలా మొదలైన రాసినప్పుడు లిటిల్గా ఐ హ్యాడ్ 4 yellow pages, దాని మీద రాసుకున్నాను కదా.
ఓకే. ఎక్కడ పోయినా పేపర్లు పెట్టుకొని తిరిగేదాన్ని. ఐ థింక్ టిల్ రీసెంట్లీ ఆల్సో ఐ హ్యాడ్ సమ్ ఐ యాక్చువల్లీ మేబీ షేర్ సమ్ ఒక నోట్బుక్లో రకరకాల రాస్తూ ఉంటాం కదా, రాసి పక్కన పడేసి అవి అవి ఉన్నట్టున్నాయి, అవి తీసి పెడతాను. నైస్ ప్లీజ్. సో నేను ఇప్పుడు బిఫోర్ వసంత్ గారిని అడిగా అంటే లైక్ ఎన్ని డ్రాఫ్ట్స్ దీనికి చేశారంటే ఆల్మోస్ట్ 20+ డ్రాఫ్ట్స్ అన్నారు. ఇస్ ఇట్ రియల్? అంటే 20+ డ్రాఫ్ట్స్ చేయాల్సి వచ్చిందా మీరు? మీరు అన్నీ వసంత్ మీద తోసేస్తున్నారు. రాసింది ఆయన, మరి నేను నా నా పనేంటి రాళ్ళేయడం. ఇదేదో రాసుకొని వస్తాడు, ఇది బాగుంది ఇది బాగాలేదు, నేను రాళ్ళేయడము. దెన్ వసంత్ విల్ అగైన్ జామ్, మేమందరం అనుకొని ఇట్లా వస్తుందా అట్లా వస్తుందా అని. వసంత్కి ఒకటి ఉంటుందండి, నేను ఒక వసంత్ ఇట్లా చేద్దామా అంటే అదే చెత్త ఐడియా ఉండొచ్చు, వసంత్ అవునా అట్లానా ఓకే అని అంటాడు. అంటే ఓబ్బో అసలు ఇదొక ఐడియానా అనేది వసంత్ ఫీలింగ్. నాకు చాలా రోజుల తర్వాత అర్థమైంది వసంత్ పాపం చాలా మంచోడు. సో ఎప్పుడు అలా అలా అని చెప్తాడు. ఏదైనా తక్కువ నచ్చింది అనుకో, ఇది భలే ఉందని వెంటనే చెప్పేస్తాడు. సో నాకు ఒక 2-3 months పట్టింది అది అర్థం చేసుకోవడానికి తన బాడీ లాంగ్వేజ్. బట్ యా, హీఈస్ అ వెరీ మెటిక్యులస్ రైటర్ అనమాట. ఏది పడితే అది టక్మని అనేడు, కొంచెం టైం తీసుకుంటాడు, ప్రాసెస్ చేసుకుంటాడు. నేను ఎప్పుడు అనుకుంటాను వసంత్ ఈస్ ప్లగింగ్ ఇన్ టు ద మేట్రిక్స్ అని. సో అలా మీరు మాట్లాడుతున్నప్పుడే అలా ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతాడు, అలా 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 చాలా సేపటికి మాట్లాడతాడు. సో దాన్ని ఒక 360 degrees తిప్పుతాడు తన హెడ్లో మొత్తం, ఇట్లా అయితే ఏమవుతుంది అట్లా అయితే ఏమవుతుంది. సో హీ హ్యాస్ వెరీ వెల్ థాట్ అవుట్ వేస్ ఆఫ్ అప్రోచింగ్ క్యారెక్టర్ ఆర్ స్టోరీ. అన్నీ అట్లా ఇది అవుతే ఏమవుతుంది అదైతే ఏమవుతుంది ఒక 4 రకాలుగా ఆలోచించి చెప్తాడు. ఊరికే ఎక్సైట్ అయిపోయి వెంటనే చెప్పాడు. బట్ ఇంకొక థింగ్ మీరు మూవీస్ చూస్తున్నారంటే లైక్ లాస్ట్ 5-10 years నుంచి మోర్ గోరీ కానివ్వండి, మోర్ డార్క్ అండ్ మోర్ వైలెన్స్ ఫిల్మ్స్ వస్తున్నాయి. అవి ఇండియా అబ్సెషన్ అది నెక్స్ట్ లెవెల్ అవుతుంది. హ్యావ్ యూ సీన్ దట్? అంటే వాట్ వాస్ యువర్ థాట్ మ్యామ్? ఐ ఇంప్రెస్డ్ ఓన్లీ 2 members, జస్ట్ స్మాల్ స్క్రిప్ట్, లొకేషన్ కూడా అంత లేదు, మెస్మరైజింగ్. I thought it was amazing craft, absolutely amazing craft. And హారర్ థ్రిల్లర్ జానర్ని ఆల్మోస్ట్ ఒక కొత్త ఫ్లిప్ ఇచ్చినట్టు అనిపించింది. అంటే చాలా మంది దయ్యం సినిమా అనుకున్నారు తెలుసా ఫస్ట్, చాలా మంది వెళ్ళలేదు మా ఫ్రెండ్స్, భయపడి వెళ్ళలేదు. నేనేమో కాదు బాబు అది దయ్యం సినిమా కాదు, కానీ మీకు దయ్యం సినిమా చూస్తే మీరు ఎంత భయపడతారో అంతే భయపడతారు. అండ్ నాకు మోస్ట్ అమేజింగ్ అందులో ఏంటంటే ఆ అమ్మాయి ఫేస్ చాలా సేపు వరకు మీకు అనిపించదు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత. నా డోర్ దగ్గర ఒక షాట్ ఉంటుంది, అమ్మాయి ఫేస్ మొత్తం బ్లాక్ కనిపించదు, జస్ట్ ఒక చిన్న 2 streaks ఆఫ్ లైట్ లాగా ఉంటుంది. ఐ థాట్ there was so many amazing things in that film. I would like to watch it again. బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్సెస్ ఇండియా కదా. యా. సో వెన్ ఇట్ కమ్స్ టు మా అండ్ బంగారం, సో బేసికల్లీ మనం ఒక కథ అనుకున్న పోర్ట్రే చేసే ప్రొటాగనిస్ట్ ఎవరైతే ఉన్నారో దానివల్ల వెయిటేజ్ మారిపోతుంది. మనం తీసుకునే కొన్ని కాల్స్ అవ్వకపోవచ్చు, సో వాళ్ళ ఇమేజ్కి మ్యాచ్ చేస్తూ కొన్ని సీన్స్ రాసుకోవాల్సి వస్తుంది. సో ఈ మా ఇంటి బంగారంకి ఎలా జరిగిందంటే లైక్ వెన్ ఇట్ కమ్స్ టు సమంత గారు, I think we were very conscious of who she is and audience తను ఎట్లా చూస్తున్నారు అనేది we were hyper aware of it. So సమంత స్ట్రెంగ్స్కి ఆల్మోస్ట్ రాసిన కథ ఇది, అంటే ఇట్ వాస్ టైలర్డ్ టు హర్ స్ట్రెంగ్స్. సో రైట్. what do you have to say? ఇంత మీరు చెప్పిందే ఏంట్రా చెప్పాలి కదా. అంటే యా, అంటే చాలాసార్లు మేము రాసుకున్న దానికంటే యాంప్లిఫై ఎక్కువ అయ్యేది. లైక్ ఓకే ఇంత అంటే ఫన్ ఇది పర్వాలేదా, వర్కౌట్ అవుతుందా లేదా అన్నది ఇంకా ఎక్కువ యాంప్లిఫై అయిన ఉంది, ఎమోషనల్ ఎక్కువ అయింది ఉంది. దాన్ని బట్టి ఒక 1 schedule 2 schedules అయిన తర్వాత వీఆర్ ఏబుల్ టు ఇమాజిన్ అనమాట. ఓకే ఈ సీన్ ఇలా ఉండబోతుందని అర్థమైపోతుంది మాకు. సో అది మాకు నెక్స్ట్ డిస్కషన్స్లో అట్లో కానీ అడ్వాంటేజ్ అయిందనమాట. లైక్ షెడ్యూల్ బ్రేక్స్లో ఆలోచించినట్లయితే ఆ క్యారెక్టర్ ఇంకా క్లియర్గా క్లియర్గా కనిపించింది. కనిపించింది. లైక్ యునో ఐ రిమెంబర్ ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక వాళ్ళు వచ్చి చూశారు. సో రైట్. తన పేరు స్వర్ణ సినిమాలో. సో నేను అన్నా నీకు స్వర్ణ ఇప్పుడు పూర్తిగా పూర్తిగా కనపడుతుంది అంటే నౌ ఐ కెన్ రియలీ సీ హర్. అండ్ సమంత టైమింగ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, హ్యూమర్ చేసే విధానం కానీ అన్నీ వసంత్కి ఇంకా మీటర్ పట్టుకున్నాడు గట్టిగా.
ఆ తర్వాత. మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ ఓబేబీ తర్వాత చాలా వచ్చిన న్యూస్ అప్రిషియేషన్స్ ఏంటంటే బెస్ట్ యాక్టింగ్ ఆవిడది. ఓబేబీలో ఆవిడకి వచ్చిన అప్రిషియేషన్. అంటే మనం ఒక బెస్ట్ చూసిన తర్వాత ఇంకో బెస్ట్ ఇవ్వడం అనేది కొంచెం రేర్ థింగ్ అవుతుంది. వాట్ అబౌట్ మా ఇంటి బంగారు అంత థింగ్స్ అట్లెట్లా జరిగాయి. అండి? ఒక బెస్ట్ చూసిన తర్వాత ఇంకా Ma'am, చాలా అని see, కూర్చోవాలా? అది కొన్ని అట్లాగైతే కేసెస్ ఇంకా నేను ఫస్ట్ సినిమా తర్వాత ఇంకా చేయకూడదు కదా సినిమాలు. అంతే కదా. See, అలా if- మొదలైంది చాలా మంది best నాకు అలా అంటున్నారు. మొదలైంది బెస్ట్. మీరు ఎన్ని చేసినా నాకు అలా మొదలైందే బెస్ట్. అయితే నేను ఇంక సినిమాలు తీయకూడదు కదా. That's మరి అప్పుడు your ఓబేబీ perspective. వచ్చేది కాదు కదా, ఏ సినిమా వచ్చేది కాదు, కళ్యాణ వైభవం వచ్చేది కాదు. సో అట్లా కాదు కదా. వీ హ్యావ్ టు కీప్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్స్. మీకు అది ఇంప్రూవ్మెంట్ అనిపించిందా లేదా అనేది వేరే విషయం. మేము ఇంప్రూవ్ అవ్వాలి అనుకొని ఇంకా ఏదన్నా చేయాలనుకునే మా ప్రయత్నం ఉంటుంది. లైక్ వైజ్ యాక్టర్స్ ఆల్సో. సో మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. ఓ బేబీలో బాగా చేశారు, ఇప్పుడు ఇందులో ఏం పొడిచారు అనేది మీ క్వశ్చన్. అలాగే దాంట్లో ఎలా ఉన్నారంటే మా అంతకన్నా బాగా titles తీస్తారా అంతగానే మీరు? బాగా తీస్తారా మీరు? అంటే నిజంగా ఓ బేబీ కంటే బెటర్ గా తీస్తారా? అవును సార్ తీసాం, ఇప్పుడు ఏంటి చూడండి. మీరు మహా అయితే ఏమంటారు? ఓకే, ఓ, డైరెక్ట్ నచ్చిందంటారా? క్వశ్చన్ ఇఫ్ ఐ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఫిల్మ్ తీసుకుంటే ఏ సినిమా? లైక్ ఓబేబీ తీసుకుంటే సెల్ఫ్ రియలైజేషన్ ఉంటుంది. సెకండ్ ఛాన్స్ వస్తే బాగుంటుంది హ్యూమన్ కి అనేది ఒకటి. అలా మొదలైందిలో ఒక ఇద్దరు పర్సన్స్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ వల్ల వచ్చిన స్టోరీ ఒకటి. ఇలా ప్రతి ఫిలింలో సాఫ్ట్ స్పోకెన్ ఫిలిమే ఉంటుంది కదా. అలా ఈ ఫిలిం మెయిన్ కోర్ ప్లాట్ ఏంటి? మీరు ఒక ప్రతి ఫిలిం చూస్తే ఇదే ఉంది. ఇప్పుడు ముందు శుభములు కలగను చూస్తే అది ఒక టూ ఫ్యామిలీస్ మధ్య వచ్చే థింగ్స్ని కాన్ఫ్లిక్ట్ వల్ల జరిగిన స్టోరీ. సో వాట్ అబౌట్ అలాంటి కోర్ పాయింట్ అంటే? ఆ కోర్ పాయింట్ అనేది ఎప్పుడు మీ కథకి బీజం అవుతుంది. సో ఈ కథ రాసింది బేసిక్గా ఐడియా వచ్చింది రాజ్ నిడుమూర్ గారికి. అయితే నేను అడిగాను ఆయన్ని ఫస్ట్, ఈ థాట్ మీకు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, ఈ వధువు కావలను అని కాలం ఉంటుంది చూడండి, అవును, అందులో రాస్తారు ఇప్పుడు అమ్మాయి అంటే ఇలా ఉండాలి, ఇప్పుడు అబ్బాయిలకు కూడా రాస్తారు ప్రతిదానికి. బేసిక్గా సొసైటీలో ఒక మంచి కోడలు, ఒక మంచి హస్బెండ్, మంచి కొడుకు, మంచి స్టూడెంటు, అన్నిటికీ బెంచ్ మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు మంచి అబ్బాయి కావాలనుకోండి, వాడికి ఇంత జాబ్ ఉండాలి, ఇంత శాలరీ ఉండాలి, ఈ స్మోకింగ్ ఉండకూడదు, డ్రింకింగ్ అన్నిటి ఒక టిక్స్ ఉంటాయి. సో అవి కొన్ని బెంచ్ మార్క్స్ ఉంటాయి మనకు సొసైటీలో. సో మన జీవితం అంతా సొసైటీ పెట్టిన ఆ స్టాండర్డ్స్ని రీచ్ అవ్వడంలో పోతుంది. మనం కూడా మంచి అని అనిపించుకోవాలి అంటే. కానీ నిజానికి మీరు అలా కాదేమో, కాకపోతే మీరు ఉండకూడదా, మీకు వాల్యూ లేదా, మీ పర్సనాలిటీకి వాల్యూ లేదా అనేది క్వశ్చన్. హూ ఆర్ యూ అండ్ హూ ఆర్ యూ ట్రైంగ్ టు బీ? అండ్ మిమ్మల్ని మీలా యాక్సెప్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారా? మిమ్మల్ని మీలా యాక్సెప్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారా? అండ్ వై షుడ్ యూ నాట్ బి యాక్సెప్టెడ్ ఫర్ యువర్ సెల్ఫ్ అనేది ఒక వెరీ కోర్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఉంది. నాకు అది తెలిసిన వెంటనే ఈ కథకు సోల్ ఉందని అనిపించింది. సో ఒక అమ్మాయి కాన్స్టెంట్గా ఓన్లీ థింగ్ వాట్ షీ వాంట్స్ టు బీ ఇస్ లైక్ అంతే. నాకు ఒక ఇల్లు ఉండాలా, నేను నచ్చాలి, నాలాగా నేను నచ్చుతాను అందరికీ. ట్రైంగ్ టు బి లైక్డ్ అంతే, అంతకంటే ఏం లేదు కదా. సో దట్ ఈస్ ద కోర్ ఆఫ్ ద స్టోరీ. అందరికీ అదే ప్రాబ్లం కదండి. అంటే మనం ఏం చేసినా కూడా జాబ్ లో బాగా వర్క్ చేసిన పీపుల్ కోసం నచ్చాలి అనేటట్టు బిహేవ్ నేను నిజంగా చెప్తాను, ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు అంటాను, వీఆర్ స్టిల్ దట్ కిడ్ ఫ్రమ్ స్కూల్ అని. స్కూల్లో టీచర్ వచ్చారే నువ్వు భలే చేసావురా, లేదంటే ఒక పేరెంట్ మనల్ని చూసి నువ్వు భలే చేసావు, వీడు చూడు నేను చూసి నేర్చుకోండి. ఆ మెప్పు కావాలి మనకి ఎప్పుడో అప్పుడు. ఎప్పుడు కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. అదే మీ లైఫ్లో రకరకాలుగా ప్లే అవుట్ అవుతుంది. వీఆర్ ఆల్ ప్రోడక్ట్స్ ఆఫ్ అవర్ చైల్డ్హుడ్. అక్కడి నుంచి మీరు గీస్తే ఓహో అలాగా అని అర్థమవుతూ ఉంటాయి మనకి. అండ్ మీ ఇద్దరిని అడుగుతున్నా, ఇద్దరు చెప్పండి, 2 ఆన్సర్స్ కావాలి నాకు. ఇప్పుడు లైక్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చేశారు, అది రాజమౌళి గారు అండ్ క్రిష్ గారు. ఆయన ఏం చెప్పారంటే స్టోరీ స్క్రీన్ ప్లే ఆయన వెర్షన్ చెప్పారు. స్టోరీ అంటే మనం రాసుకున్నది, మనం అనుకున్నది, ఎందుకు ఆ బిహేవియర్, క్యారెక్టర్ ఏంటి అది బిహేవ్ చేసేది స్టోరీ అని. కానీ స్క్రీన్ ప్లే వచ్చేసి ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చి సాంగ్ ఇక్కడ పడాలి, ఫైట్స్ ఉండాలి, సెకండ్ హాఫ్ లాగ్ ఉండకూడదు, బీసీ సెంటర్లో ఆడియన్స్ వెళ్ళిపోతున్నారు. ఇది నేను స్క్రీన్ ప్లేని అర్థం చేసుకున్నది. ఎందుకంటే స్క్రీన్ ప్లే నా చేతిలో లేదు, డిస్ట్రిబ్యూటర్లు ఆడియన్స్ ఏం ఫీల్ అవుతారో అది స్క్రీన్ ప్లే అని చెప్పిన తర్వాత ఐ రియలైజ్ ఇది స్క్రీన్ ప్లే అని.
అంటే మనం స్క్రీన్ ప్లే ఏంటంటే స్టోరీ ఏమనేది మనం డెలివర్ చేస్తున్నామో స్క్రీన్ ప్లే అని స్క్రీన్ ప్లే అనుకుంటే ఆయన చెప్పిన వెర్షన్ నాకు నిజంగానే అనిపించింది. వాట్స్ యువర్ పర్స్పెక్టివ్ అంటే లైక్ మీ వెర్షన్లో స్క్రీన్ ప్లే అంటే ఎలా అంటారు? స్క్రీన్ ప్లే ఈస్ ద వెహికల్ దట్ డెలివర్స్ యువర్ ఐడియా మోస్ట్ ఎఫెక్టివ్లీ. ఇప్పుడు నేను ఒక అద్భుతమైన డిష్ వండానండి. ఆ డిష్ని ఆ జొమాటోనో స్విగ్గీయోడో ఆ టైంలో మీకు తెచ్చిస్తేనే టేస్ట్ బాగుంటుంది, అవునా కదా? అంతే, అదే స్క్రీన్ ప్లే. వాడు అనుకున్న టైంకి అనుకున్న ప్లేస్కి అది ల్యాండ్ అవ్వాలి. ఏ ఎమోషన్ అయినా కథలో మీరు మీరు అనుకున్న కథలో ఇప్పుడు ఈ హీరోని మీరు ప్రేమించాలి అంటే ఆ టైంలో ఆ స్క్రీన్ ప్లే మీరు ఆ హీరోని ప్రేమించేలా చెయ్యాలి, మిమ్మల్ని ఆ హీరో కోసం బాధపడేలా చేయాలి, మిమ్మల్ని ఆ విలన్ని తిట్టుకునేలా చేయాలి, అదే స్క్రీన్ ప్లే. సో ప్రొవైడింగ్ ద నీడ్ ఆఫ్ ద స్టోరీ ఈ స్క్రీన్ ప్లే. సో ఇందులో రాజమౌళి గారు చెప్పారా ఈ మాట? సో రాజమౌళి గారు చెప్పింది ఏంటంటే ఆ బీట్ ఏదైతే పల్స్ ఉందో ఆ పల్స్ ఆయన డిస్ట్రిబ్యూటరో ఏదో అని అన్నప్పుడు ఏంటంటే మీ మార్కెట్ ఏంటి, మీరు ఎక్కడ అమ్ముతున్నారు ఈ ప్రోడక్ట్ని, అది వినండి ముందు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం కావాలో వినండి, విని వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పండి అని అంటున్నారు, అంతే. ట్రూ, నైస్ ఎక్స్ప్లెనేషన్. బ్రో యాజ్ అ రైటర్గా నువ్వు ఇలాగా చాలా తూచులు చేస్తున్నావు. నెక్స్ట్ 3 క్వశ్చన్లు ఆయన అడగండి. లేదు 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 సింపుల్గా అంటే నేను అర్థం చేసుకుని నాకు నేను చెప్పుకుంది ఏంటంటే కథ కథ అంటే ఏం జరుగుతుంది మనకి తెలియాల్సినది విషయాలు బేసికల్గా ఏం జరుగుతుంది, ముఖ్యమైన క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ లైఫ్లో మార్పులు ఏమొస్తాయి, కథ ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇదంతా కథలోకి వస్తుంది. ఎలా చెప్తే ఆసక్తికరంగా ఉంటుంది, లైక్ మొత్తం ఏమంటారు మొత్తం టైట్గా ఉండాలి కదా, ఎక్కడ లేచి వెళ్ళిపోకూడదు, ఆడియన్స్ ఎలా ఫీల్ అయ్యేలా చేయాలి అనేది కూడా ఉంటుంది కదా. ఎక్కడ లో పాయింట్ వస్తుందో అక్కడ అది మనం కూర్చుని మనం ఏమంటారు ఊహించగలగాలి. లైక్ ఇక్కడ ఆడియన్స్ ఇలా ఫీల్ అవ్వాలి, ఆర్గానికల్గానే ఫీల్ అవ్వాలి అని ఫోర్స్ చేయడం కాదు మళ్ళీ. సో మన కథను ఆర్గానికల్గా ఉంచుకుంటూ ఎలా చెప్తే ఆసక్తికరంగా ఉంటుంది అని చూసుకుంటూ ఆ బీట్స్ రాసుకోవడమే బేసికల్గా. అంటే నేను డిస్ట్రిబ్యూటర్స్ దాకా నాకు తెలియదు, ఐడియా లేదు, నేను ఆడియన్స్ దాకానే నాది ఉంటుంది కాబట్టి అక్కడ దాకానే ఆలోచించి రాసేది స్క్రీన్ ప్లే అనమాట. రైట్. అండ్ డూ యు రైట్ బ్యాక్ స్టోరీస్ ఆఫ్ క్యారెక్టర్స్? ఆల్వేస్ ఆస్క్ హిమ్. ప్రతిదీ బ్యాక్ స్టోరీ అడుగు. అంటే ఇస్ దట్ స్టోరీలో మనం ప్రెజెంట్ చేయకపోయినా ఇస్ దట్ నీడెడ్, వై నీడెడ్? 100%. నాకు అసలు ఈ విలన్ది నేను ఒక ఫిలాసఫీ రాశాను, చెప్పాను నేను మొత్తం ఎక్కడి నుంచి అంటే నీచే ఫిలాసఫీ వరకు వెళ్ళాము. నీచే చెప్పింది ఏంటంటే టు బికమ్ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ నువ్వు ఏమైనా చేయాలి, ఎంత ఎక్స్టెంట్ కన్నా వెళ్ళి నువ్వు ఒక మనిషిగా నీ హైయెస్ట్ వర్జన్ని నువ్వు రీచ్ అవ్వాలి. అదే పాయింట్ని హిట్లర్ వాడుకున్నాడు ఒక రకంగా. ఇప్పుడు ఇదే ఒక అథ్లీట్ వాడాడు అనుకోండి, వాడు ట్రైన్ చేసుకొని ఒలింపిక్ మెడల్ గెలుచుకుంటాడు. ఒక మదర్ టెరీసా అవ్వచ్చు. ఇదే ఒక హిట్లర్ ఏం ఆలోచించాడు, ఇది వేరే రకంగా తీసుకెళ్ళాడు. సో మొత్తం ఆర్యన్ రేసే హైయెస్ట్ బ్లడ్, మా వాళ్ళే రూల్ చేయాలి మిగతా ప్రపంచం. సో నేను అదే అంటున్నాను, ఆ బీజం ఒకటి ఉంటుంది, దాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తే ఆ ఇంటర్ప్రిటేషన్లో ఉంటుంది నీ పర్సనాలిటీ అని చెప్పాను. సో వెన్ యూఆర్ డిస్కసింగ్ ద విలన్ ఆల్సో ఇంతవరకు డిస్కస్ చేసాం మేము. మీకు కథలో ఎంత ల్యాండ్ అయినా ల్యాండ్ అవ్వకపోయినా వాడి ఆలోచన విధానం ఎక్కడి నుంచి వస్తుంది, వాడి ఏ యాంగిల్ నుంచి ఆలోచిస్తున్నాడు, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడు అనేది మాకు తెలియాలి. అప్పుడే వాడు మాట్లాడే ప్రతి మాట మీకు ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది అర్థమవుతుంది. సో వీ హ్యాడ్ దట్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. అంటే డిడ్ ఎఫెక్ట్ అంటే మనకి ఆ సీన్ లో ఇంప్రవైజేషన్స్ యూజ్ అవుతుందా వాళ్ళ, అంటే లైక్ మీకు ఆ క్యారెక్టర్ ముందు క్యారెక్టర్ లా కనపడుతుందండి, ఊరికే ఒక పేరు ఒక అడ్రస్ ఒక రిలేషన్షిప్ ఉండదు. వీడు ఒక బావ పడుకుని నుంచుంటాడు, ఒక చక్క వేసుకొని ప్రతి ఫంక్షన్ లో నుంచుంటాడు ఆ బావ అక్కడ, ఏం బావా అంటాడు, అంతే కాదు కదా. వాడు మంచోడా తింగరోడా, వాడు ఉద్యోగం చేస్తున్నాడా చదువుకున్నాడా ఫస్ట్ నేను వసంత్ అడిగిన క్వశ్చన్ ఇది ఏ ఊర్లో ఉంది, వీళ్ళు ఏంటోళ్ళు వీళ్ళ ఇంట్లో వంటలు ఏం చేస్తారు అడగండి. లిటరలీ వి వెంట్ ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్. వసంత్ భీమవరం వెళ్ళాడు, ఈ స్పెండ్ సమ్ టైమ్ దేర్, వి స్పోక్ టు పీపుల్
ఆఫ్ సర్టన్ కమ్యూనిటీస్, మీరు వంటలు ఎలా చేస్తారు, ఏం చేస్తారు, మీ ఇంట్లో సోషల్ డైనమిక్ ఎట్లా ఉంటుంది, మగాళ్ళు ఫస్ట్ తింటే ఆడాళ్ళు వడ్డించాలి, సో ఇట్లా చారు వేడివేడిగా పెట్టాలి, ఇట్లా ఎంత చేసాం అసలు. భీమవరంలో ఆల్మోస్ట్ 7 days or 8 days ఉండి తిరిగి అక్కడ అంటే ఈ మైన్యూట్ థింగ్స్ మనం అంటే అబ్జర్వ్. నేనేమన్నా అంటే ప్రతి కథకి అవి అవసరం లేదు అనేది దట్స్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. నాకు ఇంపార్టెంట్, నాకు యాజ్ అ డైరెక్టర్ నాకు ఆ డీటెయిలింగ్ ఇష్టం. ఎందుకంటే నా ఫీలింగ్ ఏంటంటే దానివల్ల క్యారెక్టర్స్ బాగా వస్తాయి, ఊత పదాలు వస్తాయి, బిహేవియర్ వస్తుంది, మేనరిజం వస్తుంది, ఒక క్యారెక్టర్కి వ్యత్యాసం ఉంటుంది కదా, అది చాలా బాగా డిఫైన్ అవుతుంది. అండ్ ఐ థింక్ దట్ హోల్ ఎక్సర్సైజ్ హెల్ప్ us. అది డెఫినెట్గా. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కథలో ఒక అతను ఉన్నాడు, ఏదో పాస్ అయ్యాడు అనేది మామూలుగా రాసుకున్నాం. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్గా ఏంటంటే వాడు నిజంగా వాడు మొత్తం రాత్రి పగలు కష్టపడి రాశాడు అనేది వాడి డిస్క్రిప్షన్ అయితే, ఎక్కడో మధ్యలో వచ్చే సీన్లో వాడి బిహేవియర్ వేరుగా ఉంటుంది. లేదు ఆ ఎగ్జామ్ వాడు గోడ దూకి ఏదో పేపర్ ఏదో స్లిప్ పెట్టి రాసి చేశాడు అని అంటే, అగైన్ ఈ 2 సీన్లు సినిమాలో ఉండవు, వాడు ఎగ్జామ్ ఎలా పాస్ అయ్యాడు అనేదే ఉండదు. బట్ అది మనం రాసుకున్నది డిఫైన్ చేసుకున్నట్లయితే మైండ్లో మనం రాసే ప్రతి సీన్కి ప్రతి డైలాగ్కి వాడు ఎలా బిహేవ్ చేస్తాడు అనేది మనకి ఆటోమేటిక్గా మనకి ఒక ఫామ్ వస్తుంది, బేసికల్గా ఒక ఆకారం వస్తుంది క్యారెక్టర్కి. మీరు బాగా భయస్తులు అనుకోండి, వసంత్ చెప్పినట్టు చాలా చదువుకొని చాలా సిన్సియర్ పర్సన్, మీ బాడీ లాంగ్వేజ్ అంతా ఒక సిన్సియరిటీ చూపిస్తుంది కదండి. మీ ఫాదర్ చెప్పినా, ఒక అమ్మాయి చెప్పినా, ఏదైనా చేయాలన్నా ఆ సిన్సియరిటీ మీ ప్రతి దాంట్లో కనపడుతుంది. మీరు ఫోన్లే అనుకోండి, ఆ కేర్లెస్నెస్ మళ్ళీ కనపడుతుంది. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ హూ యూ ఆర్ ఆ క్యారెక్టర్ని రాసే ముందు. సో మీరు మార్టిన్ ఫ్యాన్ అని విన్నాను నేను, అంటే లైక్ ఆయన ఎవరు ఫ్యాన్? మార్టిన్ స్కార్సెస్. మార్టిన్ స్కార్సెస్ ఫ్యాన్. హూ ఇస్ సో నాట్? అంటే లైక్ టెక్నికల్లీ ఒక థింగ్ ఏంటి అడుగుతానంటే, ఇప్పుడు మీరు చేసిన అన్ని ఫిలిమ్స్ నేను అబ్జర్వ్ చేయకపోవచ్చు, ఎందుకంటే అంత గ్రామటికల్గా విజువల్ గ్రామటిక్ నాకు అర్థం కాకపోవచ్చు. బట్ హ్యావ్ యూ ఎవర్ ఫాలో దిస్ రూల్ ఆఫ్ థర్డ్స్, సిమెట్రీ చేసేటప్పుడు ఆ కలర్ టెక్స్చర్ కానీ లైక్ వాట్ ఎవర్ ఐ యామ్ డూయింగ్ ఆర్ రైటింగ్, నాకు నేను ఇవన్నీ చదివాను, బట్ కొన్ని ఆటోమేటిక్గా అతుకుపోయినాయి బ్రెయిన్లో, కొన్ని అతకలేదు. సో నవ్ ఐఎమ్ వన్ మిక్స్ ఆఫ్ రూల్స్ అండ్ నాట్ రూల్స్ ఆల్సో. ఓకే. సో ఎందుకంటే ఐఎమ్ నాట్ అ ఫిల్మ్ స్టూడెంట్, నేను ఇన్స్టిట్యూట్లో చదువుకొని రాలేదు. సినిమాలు చూశాను, కొన్ని బుక్స్ చదివాను, క్లాసిక్స్ చూశాను. ప్లీజ్ డిడ్ యూ మెన్షన్ అంటే లైక్ ఏమైనా అంటే లైక్ ఏమైనా స్క్రీన్ ప్లే బుక్స్ కానీ లేదా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ వర్క్స్ మీకు నందిని గారికి? వాట్ ఈస్ దట్ క్యాట్ బుక్? Okay, Save the Cat. Save the Cat. Okay. Cat. The same thing Rahul garu told this. Yeah, Save the Cat is thumb rule. అలాంటి చాలా ఉన్నాయండి. మీరు నేను స్టోరీ అని ఒకటి ఉంటుంది, ది స్టోరీ కూడా చాలా మంచి బుక్, రాబర్ట్ మెకీ. సో దెర్ ఆర్ బుక్స్, బట్ నాకు ఐ థింక్ అ లాట్ ఆఫ్ థింగ్స్ నేను ఐ పిక్డ్ అప్ ఆన్ ఇన్స్టింక్ట్. కొన్ని మనం సినిమాలు చూస్తూ కొన్ని అబ్జర్వ్ అయిపోతాయి ఆటోమేటిక్గా, లైక్ హౌ టు ఫ్రేమ్, హౌ టు కట్, వేర్ టు పుట్, ఇవన్నీ టెక్నికల్గా కూడా నేర్చుకోవచ్చు మీరు. కొన్ని మీకు టక్మన్ని త్రూ వర్క్ చేస్తూ కూడా వచ్చేస్తాయి. సో ఐఎమ్ పార్ట్లీ ఎడ్యుకేటెడ్ అండ్ పార్ట్లీ లార్జ్లీ అన్ఎడ్యుకేటెడ్ ఫిల్మ్ మేకర్. అంటే నీ ఇప్పుడు సినిమా చూసేటప్పుడు నాకు అబ్జర్వ్ చేయాలనుకుంటే బెస్ట్ ఆఫ్ ద విజువల్ షాట్స్ అంటే మీరు ఏమైనా చెప్పగలరా? లైక్ ఇఫ్ మా ఇంటి బంగారంలో సో విజువల్గా నేను ఎట్లా చెప్తానండి బెస్ట్ ఆఫ్ ద విజువల్ షాట్స్? అది మీరు చూసి మీకు నచ్చింది చెప్పాలి. నేను ఇప్పుడు చూడు వసంత్, నేను ఒక ద బెస్ట్ షాట్ తీస్తాను అనేది ఉండదు. ఐ డోంట్ షూట్ సంథింగ్ టు మేక్ ఇట్ ద బెస్ట్ షాట్. అది అవసరం అయితే తీస్తా సినిమాకి, అది అవసరం అయితే తీస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఓ బేబీలో మీకు ఎప్పుడు ద బెస్ట్ షాట్ అనేది ఉండదు, ఎందుకంటే ఇట్ వాస్ అ వెరీ సింపుల్ స్టోరీ. సో కాన్షియస్ డెసిషన్ బై మీ అండ్ ద డిఓపి, లెట్ us tell this story less stylistically. సింపుల్గా చెప్దాం కదా, మన ఇంటి కథ ఇది, అలాగే ఉండాలి, చాలా సింపుల్గా చెప్దాం. విజువల్ స్టోరీ టెల్లింగ్ విల్ బి వెరీ సింపుల్, గ్రామర్ విల్ బి వెరీ సింపుల్, అంతే. దిస్ ఫిల్మ్కి ఇట్ రిక్వైర్డ్ అ లిటిల్ మోర్ స్టైలిస్టిక్ అప్రోచ్, సో యూ విల్ సీ ఇట్. ఫ్యామిలీ సీన్స్ అప్పుడు ఇంకా కొంచెం సింపుల్గా ఉంటాం, ఆ టోన్ షిఫ్ట్ అయినప్పుడు ఇంకా కొంచెం వేరేగా ఉంటుంది. సో చూడండి, మీకు నచ్చిందే మంచి షాట్ అండి, ఆడియన్స్ కి నచ్చిందే గొప్ప షాట్. నేను గొప్ప షాట్ తీస్తున్నాను ఉండదు మ్యామ్. అంటే నౌ డేస్ మోర్
చాయిసెస్ ఎక్కువ ఉండిపోయి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఫిల్మ్స్ చూడడానికి. ఎనీ ఇన్స్టింక్ట్ ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ చూసి దిస్ ఇస్ ద బెస్ట్ షాట్ అని ఎవడైనా పెడితే నిజంగానే బెస్ట్ షాటా? ఆ సీన్ ఎందుకు అని చెప్పేసి నేను ఫిల్మ్స్ చూసిన డేస్ వాట్ ఈస్ చాలా అ షార్ట్ అండి? అ షార్ట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ వ్యూ. అంతే కదా! యాహ్! మీరు ఒక వస్తువునో, ఆబ్జెక్ట్‌నో, మనిషినో, లొకేషన్‌నో చూసే కోణం అంతేగా? అంతే. అంతకంటే ఏముందండి షార్ట్‌లో? యాహ్! అంతకంటే ఏం లేదు. ఆ షాట్ ద్వారా మీకేమైంది? మీకేమనిపిచ్చింది? దట్ ఈస్ ద పాయింట్. ఒక చాలా సింపుల్ షాట్ తోటి జస్ట్ ఒక క్లోజప్ తోటి మోహన్ లాల్ గారు లాంటి గొప్ప యాక్టర్లు మిమ్మల్ని ఆ కూర్చున్న చైర్‌లోనే కదిలింపు చేయొచ్చు. యాహ్! ట్రూ. సో దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ మేక్ అ షాట్ అ గ్రేట్ షాట్. యాహ్! నాట్ ఓన్లీ ద కంపోజిషన్. కంపోజిషన్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్స్. ట్రూ. ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఆఫ్టర్ దిస్ సక్సెస్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. కొంచెం మీరన్నట్టు విజువల్ గ్రామర్ గురించి మాట్లాడదాం. సో దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ రాజమహేష్ సైనింగ్ ఆఫ్.